నమస్తే అండి. పల్లెనేస్తం టీంకి స్వాగతం. మన పొలంలో అమేయ కృషి వికాస కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను. మన పొలము అమేయాలో ఈ ఉన్నటువంటి మదర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, మదర్ ప్లాంట్స్ బ్లాక్ అంతా ఇది. దీంట్లో ఈ పేడ ద్రావణంకి సంబంధించినటువంటి వీడియో చేస్తున్నాము. ఈ పేడ ద్రావణం తయారీ గురించి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పి ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కూడా అడుగుతూనే ఉన్నారు. మళ్ళీ చూడని వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది అనేది చెప్తున్నాము. ఇప్పుడు ఇది 200 లీటర్స్ డ్రమ్ అండి. 200 లీటర్స్ డ్రమ్లో పేడ, ఏ పేడ అయినా కానీ, ఆవు పేడ అనేది పర్టికులర్గా లేదు, మీకు అందుబాటులో ఉన్నదే. వ్యవసాయం మనము సులభతరం చేసుకోవాలి తప్ప కాంప్లికేట్ చేసుకోవద్దు. అంటే ఏదో ఒకటి రకం కావాలని దానికోసం పరిగెత్తడము, దొరకకపోతే నిరుత్సాహపడడం ఇవన్నీ అవసరం లేదండి. ఏదైతే అందుబాటులో ఉన్నాయో అందుబాటులో ఉన్న వనరులతోటి వీలైనంత సులభంగా వ్యవసాయం చేసుకోండి. ఈ 200 లీటర్ల డ్రమ్కి 20 కేజీల పేడ, 20 లీటర్ల మూత్రము, 1 కేజీ బెల్లము, ఈస్ట్ మనకు బేకరీలలో దొరుకుతుంది కదా, బిస్కెట్లలో, తర్వాత కేక్లలో, ఫుడ్లలో వేసుకునేటటువంటి ఈస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఈస్ట్, 100 గ్రాముల ఈస్ట్ దీంట్లో కలిపేసేయాలి. కలిపేసి నిండా నీళ్ళు నింపి బాగా కలిపి మనము పక్కన పెట్టుకునేటట్టయితే ఒక వారం రోజుల్లోకి ఇది రెడీ అవుతుంది. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో రైతులందరూ బాగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య కొమ్మెండు తెగులు. కొమ్మెండు తెగులు మనకి పైన మొక్క ఎండు స్టార్ట్ అయిందంటే అది నెమ్మదిగా కిందికి ఎండుకుంటూ వచ్చేస్తుంది. జనరల్గా వేరుకుళ్ళకైతేనేమో చెట్టు కింద నుంచి ఎండిపోతుంది, చెట్టు అడ్డం పడిపోతుంది, మనకు అర్థమవుతుంది. కొమ్మెండు తెగులు ఏదైతే ఉందో పైన కొంత ఎండిపోగానే ఆ ఎండిపోయిన దాన్ని చూసుకొని ఏం కాదులే అనే దాంట్లో ఉంటారు. తర్వాత నెమ్మదిగా చెట్టు వెనక్కి ఎండిపోతూ ఉంది. అటువంటి పరిస్థితులలో కూడా ఈ పేడ ద్రావణము అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మిగతా ఎరువులు వేసిన దానికి దీనికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఈ బ్లాక్లో ఒక వారం రోజుల క్రితము ఒకసారి పోసాం మనము. ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ అన్ని చెట్లకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఈ చిగురులు ఉన్నాయి కదా, ఇగో ఈ నిమ్మ చెట్టుకు అయితే విపరీతమైన చిగురు వచ్చేసింది మొత్తం. అంటే ఏదైతే పెరుగుదల ఆగిపోయినట్టు ఇట్లా ఫోల్డ్తో ఉంది కదా, ఆకులన్నీ ముడతబడిపోయినట్టు ఉన్నటువంటిది కూడా ప్రతి కొమ్మకు మీరు చిగురు చూడొచ్చు. జనరల్గా మనకు నిమ్మ జాతులకు సంబంధించినటువంటి ప్రతిదానికి చిగురు స్టార్ట్ కాగానే పురుగు స్టార్ట్ అవుతుంది. ఆ పురుగు ఇట్లా రింగిల్స్ వస్తుంది, ఆకంతా ముడుచుకుపోతుంది. దాని కింద కనుక వెతికినట్టయితే మీకు పురుగులు దొరుకుతాయి. ఇటువంటి కండిషన్లో ఉన్న చెట్లు, కొమ్మెండు తెగులతో ఉన్నటువంటి చెట్లకు కూడా ఇది సంజీవని అనే చెప్పాలి మనము. అయితే పెద్ద చెట్లకైతేనేమో 2 నుంచి 3 లీటర్లు వేసుకోవాలి. ఒకవేళ స్ప్రే చేయాలనుకుంటే కనుక దాంట్లో ఫర్దర్ డెల్యూషన్ ఏం లేదు, డైరెక్ట్గా మనం దాన్ని ఫిల్టర్ చేసుకొని, అంటే స్ప్రేయర్లలో క్లాగ్ కాకుండా ఉండడం కోసం, తట్టుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మంచిగా డబుల్ ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు. అయితే రైతు మిత్రులు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనం చెట్లకు డైరెక్ట్గా అప్లై చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చెట్టుకు వాటర్ పెట్టిన తర్వాత మాత్రమే ఎరువు ఇవ్వండి. డైరెక్ట్గా ఏ రకమైనటువంటి ఎరువు ఎండుతోని ఉన్నటువంటి, అంటే నేలంతా పొడిబారిపోయి ఆరిపోయి ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి ఎరువును మనం ఇవ్వకూడదు. అది టెర్రస్ గార్డెన్ వాళ్ళైనా, పెరటి తోట రైతులైనా, మామూలు రైతులైనా ఈ చిన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. నేల తడిగా ఉండాలి, నీళ్లు పెట్టిన తర్వాత మాత్రమే ఏ రకమైనటువంటి ఎరువు అయినా ఇవ్వండి. ఇప్పుడు పెద్ద రైతులు ఉంటారు కదండి, పెద్ద రైతులకైతే ఇగో ఇట్లాంటి రింగులు వేసుకున్నాం మేము. ఇట్లాంటి రింగులు, సిమెంట్ రింగులు మేము ప్రతి మడిలో ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకోసం అంటే డ్రమ్ములతో తీసుకెళ్ళి ఒక దగ్గర తయారు చేసి మరి తీసుకురావడం అనేది కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రింగులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 4 సిమెంట్ రింగులు వేసాము. ఈ 4 ఫీట్ వెడల్పుతో ఉన్నటువంటివి. ఈ రింగులు వేసిన ప్రతి దగ్గర వెంచురీ సిస్టమ్ పెట్టాం మేము. ఆ పైపు ద్వారా మనం, అంటే అవసరం అనుకున్నప్పుడు ఇట్లాంటి చొప్ప, తర్వాత కూరగాయల మళ్ళకి అన్నిటికి కూడా పారేయడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశం మీద ఇక్కడ ప్రతి దగ్గర వెంచురీ ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఈ డ్రమ్ ఉంది కదా, ఈ దీంట్లో మనం మొత్తం కూడా 200 కేజీల పేడ వేస్తాము. ఇప్పుడు ఈ 4 రింగులకు 200 లీటర్ల మూత్రము, తర్వాత 4 నుంచి 5 కిలోల బెల్లము, మళ్ళీ ఈస్ట్ ఏదైతే ఉందో 1/2 కేజీ ప్యాకెట్లు దొరుకుతాయి మనకు, 1/2 కేజీ మొత్తం వేసేస్తాం అనమాట. వేసిన తర్వాత ఇది ఒక వారం రోజులకు తయారవుతుంది. తయారైనటువంటి దీన్ని మొత్తం ఏ చెట్లకు అవసరం ఉందో ఆ చెట్లకు అన్నిటికీ పోసేస్తాము. పోసేసిన తర్వాత మళ్ళీ నింపేసుకొని రెడీ చేస్తాం అనమాట. అయితే ఇదే మందు మీరు ఒక 15 రోజుల ఇంటర్వెల్ పెట్టుకొని ఒక టైం టేబుల్ ప్రకారం కనుక మనం ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. మీకు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అంటే మిగతా ఎరువుల మీద పోల్చుకుంటే దీంట్లో పట్టేది మనకి పేడ, మూత్రము మన ఫామ్లోనే ఉంటాయి.
ఒక ఈస్ట్ ఒకటే మనం బయట కొంటాము, బెల్లము ఈస్ట్ 2. మిగతా అవి 2 కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండవు. కాబట్టి ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత మీరు రిజల్ట్స్ కూడా ఒకసారి మీరు వాడి చూడండి. వాడిన తర్వాత మీకు ఎంత అద్భుతమైన రిజల్ట్స్ కనపడతాయో తెలుస్తుంది. అయితే మనం ఈస్ట్ ఎందుకు కలుపుతున్నామంటే తొందరగా ఫర్మేట్ అవ్వడానికి, పులుస్తుంది తొందరగా ఫర్మేట్ కావడానికి చేస్తున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అమేయ కృషి వికాస కేంద్రం ఛానల్లో కానీ లేకపోతే పల్లె నేస్తం ఛానల్లో కానీ కామెంట్స్ రూపంలో అడగండి. మా వీలుని బట్టి మాత్రమే మేము చేస్తాము. ఫోన్లలో సంప్రదింపులు చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము. కాబట్టి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ పెట్టండి. మా వీలుని బట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఆ సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఫోన్లో మాట్లాడితే ఒకరికే వెళ్తుంది, ఒక వీడియో ద్వారా అయితే చాలామందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఛాన్స్ను ఉపయోగించుకోవచ్చు.